వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఈఓసిడిపిఓకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ మీకు అందించడం జరుగుతుంది. మీ రీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మొదలు క్లాసెస్, అలాగే ఎగ్జామ్ డేట్స్, ఇలా ప్రతి అంశాలని కూడా ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు ఐకాన్ ఇండియా నుంచి మనం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మీకు ఆఫర్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామంది ఆన్లైన్ క్లాసెస్లో ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యారు. సో ఐకాన్ ఇండియా మీకు ఈ క్లాసెస్ ద్వారా డైలీ పేపర్ 2 లైవ్ క్లాసెస్ తీసుకుంటా ఉంది. ఆఫ్లైన్లోనైతే నేరుగా పేపర్ 2 గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ డైలీ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ కండక్ట్ చేసే ముందు మీకు అప్డేటెడ్ మెటీరియల్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఈ అప్డేటెడ్ మెటీరియల్ అనేది మీకు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని అంశాలని మేమే గ్యాదర్ చేసి ఉన్నటువంటి అప్డేట్స్తో తయారు చేస్తున్నటువంటి మెటీరియల్. దీనికోసం మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఒక 100 డైలీ టెస్ట్లని మనం ప్లాన్ చేయడం జరిగింది. ఈ 100 డైలీ టెస్ట్లు రోజు రోజు మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ని మీకు మరింత ముందుకు తీసుకువెళ్తూ చూపెడతా ఉంటాయి. అలాగే సెప్టెంబర్ నుంచి మనం ఫస్ట్ వీక్ నుంచి పేపర్ 1, పేపర్ 2 పైన గ్రాండ్ టెస్ట్లను కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు టైం మేనేజ్మెంట్ని చెప్పేసి ఎగ్జామ్లో మీ పర్ఫార్మెన్స్ని మీకు చూపెడతాయి. సో ఇలా ఐకాన్ ఇండియా అనేటువంటి అకాడమీ ఒకే దగ్గర మీకు బంచ్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఒక్క కోర్సు ద్వారా మీరు ఇవన్నీ కూడా పొందవచ్చు. దీనికోసం మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు ఈఓసిడిపిఓ రిలేటెడ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నేను క్రింద వాట్సాప్ లింక్ ఇస్తా ఉన్నాను డిస్క్రిప్షన్లో, కమెంట్ బాక్స్లో. అక్కడ నుంచి మీరు ఫ్రీగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక ఐకాన్ ఇండియా మీకు ఈఓసిడిపిఓ ఎగ్జామ్స్తో పాటు ఇతర పోటీ పరీక్షల కోసం ఒక పుస్తకంని 2024కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ 1 కోసం కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. ఇందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ రిలేటెడ్ జోగ్రఫీ, కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని అంశాలను కవర్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ కూడా మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియాకి కాల్ చేయొచ్చు, బుక్ని కూడా పొందవచ్చు. యాప్ ద్వారా కూడా దీన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అమెజాన్ ద్వారా కూడా ఈ బుక్ అనేది మీకు అవైలబుల్గా ఉందండి. సో ఇక మనం ఈ క్లాసెస్కి సంబంధించి ఏ విధంగా క్లాసెస్ టీచ్ చేస్తూ ఉన్నాం, మనం చెప్పేటువంటి టీచింగ్ ఎలా ఉంది, మీకు ఎంత అప్డేటెడ్ కాంటెంట్ వస్తుంది అనేది మీరు ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూసి చెక్ చేసుకోవచ్చు. కొన్ని ప్రమోషనల్ కోసం మేము వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. సో ఈరోజు నేను ప్రమోషన్లో భాగంగా పావర్టీకి సంబంధించినటువంటి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ని మీకు ఇంతకుముందు అందించడం జరిగింది. సో పావర్టీకి సంబంధించి, పేదరికానికి సంబంధించినటువంటి కమిటీస్ ఉంటాయండి. ఈ కమిటీస్ గురించి మీరు చాలా క్లియర్గా నేర్చుకోగలిగితే మీకు కమిటీస్ పైన ఒక 1 మార్క్ క్వశ్చన్ అనేది వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి పేదరికంపై వచ్చినటువంటి కమిటీ ఏమిటి అని అడగవచ్చు. భారతదేశంలో పేదరికానికి సంబంధించిన లెక్కలను వేసేందుకోసం, అంచనాల కోసం వచ్చినటువంటి కమిటీస్ ఎన్ని అని అడగవచ్చు. సో ఈ కమిటీలకి సంబంధించినటువంటి పేర్లను ఇచ్చి ఏ కమిటీ ఏ అంశాలని సూచించింది అని అడగవచ్చు, ఏ కమిటీ ఏ ఇయర్లో వచ్చింది అని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇలా పావర్టీ అనేటువంటి లెసన్ మీకు పేపర్ 2 యూనిట్ 9లో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ పేదరికానికి సంబంధించినటువంటి అంశం గురించి మనం నేర్చుకోగలిగితే మనం మంచి స్కోర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పావర్టీకి సంబంధించినటువంటి కమిటీస్ని గురించి ఒక్కసారి తెలుసుకుందాం. సార్, పావర్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కమిటీలను గుర్తించండి అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగారండి. ఇలా క్వశ్చన్ అడిగితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు, ఒక్కసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో పావర్టీకి సంబంధించి పేదరికంపై భారతదేశంలో వచ్చినటువంటి కమిటీలు అని అంటున్నాం. సో ఇందులో మొట్టమొదటి కమిటీ ఏమిటి అని అంటే మనం చెప్పాల్సినటువంటి పేరు వచ్చి వైకే అలాగ్ కమిటీ అండి. వైకే అలాగ్ కమిటీ అని అంటున్నాం. సో ఈ వైకే అలాగ్ కమిటీ ఏదైతే ఉందో, ఇగో దీనిని ఎప్పుడు నియమించడం జరిగినది అని అడుగుతారు. అలా అడిగితే మీరు 1977లో ప్లానింగ్ కమిషన్ ద్వారా ఈ కమిటీ అనేది వైకే అలాగ్ కమిటీ అనేది ఎక్స్పర్ట్ గ్రూప్ అనేది పేదరికాన్ని లెక్కించేందుకు అంచనాల కోసం దీన్ని ఫామ్ చేయడం జరిగింది అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు అని అంటున్నాం, 1977లో ఏర్పాటు చేశారు. మరి ఈ కమిటీకి సంబంధించి ఇది రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చింది అని అంటారు. సో ఇప్పుడు ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ టైం ఏమిటి అని అడుగుతారు. సో అలా అడిగితే మనం దీని నుంచి ఒక 2 సంవత్సరాలు ముందుకెళ్ళి 1979 అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా వైకే అలాగ్ కమిటీ అనేది రిపోర్ట్లో ఏ అంశాలను చెప్పింది అని అడుగుతారు. అలా అడిగితే ఇగో ఇది ఆహార వ్యయం ఆధారంగా ఆహారం ఆధారంగా పేదరికానికి సంబంధించి
పేదరికాన్ని లెక్కించవచ్చు అని చెప్పింది. పేదరికం లెక్కించాలి అని చెప్పింది. సో ఆహారం ఆధారంగా ఎలా పేదరికాన్ని లెక్కిస్తారు అని చెప్పేసి ఎవరైనా ఎక్కడైనా మనల్ని అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ వైకే అలాగ్ కమిటీ ప్రకారం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం, గ్రామీణ ప్రాంత ప్రజలకి 2400 క్యాలరీలకి సంబంధించినటువంటి ఫుడ్ అనేది అవసరం ఉంటుంది ప్రతిరోజు. పట్టణ ప్రాంతాలకి సంబంధించినటువంటి వారికి ఒక వ్యక్తికి రోజు 2100 క్యాలరీల ఫుడ్ అనేది అవసరం ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి కమిటీ ఏది అని అంటే వైకే అలాగ్ కమిటీ. ఇలా ఈ రిపోర్ట్ని 1979లో ఇచ్చింది వైకే అలాగ్ కమిటీ. కానీ ఆహారం ఆధారంగా వారు ఆహారానికి సంబంధించినటువంటి దానిని తీసుకుని దానిని ప్రకారం లెక్కించవచ్చు అని చెప్పినటువంటిదే వైకే అలాగ్ కమిటీ. సో ఇలా ఈ కమిటీ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి కమిటీ వస్తుందండి. సో ఆ కమిటీ కూడా పేదరికానికి సంబంధించినటువంటి అంచనాలను అప్డేట్ చేసి ఇవ్వమని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ప్లానింగ్ కమిషన్ నియమించడం జరిగింది. అలా వచ్చినటువంటి కమిటీ గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే లకడావాలా కమిటీ అని చెప్పాలండి. ఏ కమిటీ అని అంటున్నాం? లకడావాలా కమిటీ అని చెప్పాలి. సో ఇలా లకడావాలా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది అని అడుగుతారు. మన ఇయర్ వచ్చి 1989 అని చెప్పాలి. లకడావాలా కమిటీ ఎప్పుడు రిపోర్ట్ని ఇచ్చింది అని అడుగుతారు. సో రిపోర్ట్ని ఇచ్చింది ఎప్పుడు అని అంటే లకడావాలా కమిటీ అనేది 1993లో ఇచ్చిందండి. ఏమని రిపోర్ట్ ఇచ్చింది అని అడుగుతారు. సో లకడావాలా కమిటీ అనేది ఏం చెప్పింది అని అంటే ఏదైతే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి 2400 క్యాలరీలకి సంబంధించినటువంటి ఫుడ్ అవసరం ఉందో దీన్ని అలానే కొనసాగిస్తూ పట్టణ ప్రాంతాలకి సంబంధించి 2100 క్యాలరీల ఫుడ్ అవసరం అనేటువంటి అంశాన్ని కూడా అలాగానే కొనసాగిస్తూ మరొక 2 ప్రధానమైనటువంటి అంశాలను చెప్పింది. ఏం చెప్పింది అని అంటే రాష్ట్రాల వారీగా పేదరికాన్ని లెక్కించాలి అని చెప్పింది. అని అంటున్నాం రాష్ట్రాల వారీగా పేదరికాన్ని లెక్కించాలి అని చెప్పింది. సో ఇలా ఈ పేదరికంను లెక్కించడంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రజలకి సంబంధించి పట్టణ ప్రజలకి సంబంధించి ఒక రోజుకు ఒక వ్యక్తికి 2400 క్యాలరీలు గ్రామీణ ప్రాంతంలో, ఒక వ్యక్తికి పట్టణ ప్రాంతంలో 2100 క్యాలరీలు ఎలా అయితే అవసరం అవుతుందో, ఈ ఫుడ్ అవసరం అవుతుందో, ఈ ఫుడ్ని వ్యయంలోకి ఏమని చెప్పింది? ఫుడ్ అనేది వారు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో దీనిని ఎక్స్పెండిచర్లోకి మార్చాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా చెప్పినటువంటి కమిటీ ఏమిటి అని అంటే లకడావాలా కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా వైకే అలాగ్ కమిటీ, లకడావాలా కమిటీ, సురేష్ టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ ఇలాంటి కమిటీలతో పాటు టాస్క్ ఫోర్స్ అండ్ పావర్టీకి సంబంధించి అరవింద్ పనగరియా ఇలాంటి అంశాలన్నింటిని కూడా మనం ఎగ్జామ్స్లో ఫేస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది దీని మీద ఈవో సిడిపిఓలు. సో పావర్టీకి సంబంధించినటువంటి కమిటీస్ మీద మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించిన క్వశ్చన్ రావడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి సమర్థవంతంగా, సబ్జెక్ట్ని ఇలా మనం నేర్చుకోవాలి అని అంటే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మనం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం చాలా వాల్యుబుల్ కంటెంట్తో, చాలా అప్డేటెడ్ కంటెంట్తో. సో బాగా స్టడీ చేసి మీ ఎగ్జామ్స్కి సరిపోయేలాగా మనం ఈ క్లాసెస్ని ఇస్తా ఉన్నాం. దీనికోసం మీరు ఆన్లైన్ అయితే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అయితే నేరుగా మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది 1171 మెట్రో పిల్లర్ నెంబర్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చి కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇలా మనం క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. సో నేను వైకే అలాగ్ కమిటీ గురించి అలాగే లకడావాలా కమిటీ గురించి మీకు చెప్పాను. ఇక నెక్స్ట్ చాలా కమిటీస్ ఉంటాయి, వాటిని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చదువుకుంటూ మనం ముందుకెళ్తే విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.